గుడ్ ఈవినింగ్ మై డియర్ ఫాలోయర్స్. యువర్ క్వశ్చన్ మై ఆన్సర్ అనే శీర్షికని స్టార్ట్ చేసిన తర్వాత చాలామంది ఫోన్ల ద్వారాను వాట్సాప్ ద్వారాను నాకు మెసేజ్లు పెట్టుకుంటూ ఉన్నారు. అన్ని మెసేజ్ల్లో కామన్ థింగ్ ఒకటే ఉందండి. నేను చాలా కాలంగా పనిచేస్తున్నాను. కొంతమంది అయితే నేను 12 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను, నాకు పర్చేజ్ సేల్ తప్పితే ఏమీ తెలియదు, తర్వాత గ్రోత్ లేదనే ఉద్దేశంతో వేరు వేరు ఆర్గనైజేషన్లు మారుతూనే ఉన్నాను, కానీ నాకు అదే డ్యూటీ అప్పచెప్తున్నారు. కానీ నేను నా పొజిషన్ ఎప్పుడు మార్చుకోగలుగుతాను, కానీ జీతాల కోసం కాకపోయినా పొజిషన్లో మార్పు రావాలని మేము కోరుకుంటున్నామని కొంతమంది అన్నారు. కానీ సీనియర్ పొజిషన్ను ఎందుకు పొందలేకపోతున్నాము, మాకు ఎవరూ చెప్పట్లేదు, ఎవరూ సహకరించట్లేదు అన్నారు. కానీ ఎవరి మీద నింద మోపటం సరైన పద్ధతి అయితే కాదని నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. ఎందుకంటే మీలోనే ఉంది, మీలోనే ఆ నేర్చుకునే జిజ్ఞాస తగ్గిందేమో, అసలు మీలోనే ఆ శక్తి బయటికి లాగి తీసుకుని ప్రదర్శించుకోవడానికి మీరు అలసత్వం ప్రదర్శిస్తున్నారేమో నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇవాళ చూడండి, క్యాల్కులేటర్ రాకముందు ఎక్కాల పుస్తకాలు చదువుకునేవాళ్ళం, 2 రోజులు 4 రోజులు 8 అనుకునేవాళ్ళం. ఎప్పుడైతే క్యాల్కులేటర్ మీ మేధాశక్తితోటి తయారు చేశారో అప్పటి నుంచి చిన్నదానికి కూడా 2 రోజులు 4 అని తెలిసి కూడా క్యాల్కులేటరే వాడుకోవడం మొదలుపెట్టాం. అంటే మనం తయారు చేసి మన కొరకు ఉపయోగించాల్సిన క్యాల్కులేటరు దానికి మనం బానిస అయిపోయాం. ఓకే, దాన్ని వదిలిపెట్టండి. తర్వాత ఇవాళ అకౌంటింగ్ ప్యాకేజ్ వచ్చి చాలా సంవత్సరాలు అయిపోయింది. అకౌంటింగ్ ప్యాకేజ్ ద్వారా మనకి తెలియాల్సిన విషయం ఏంటంటే, ఇలా అకౌంటింగ్ సైకిల్ ఉండేది. మీరు ఇంటర్మీడియట్లోనే మీకు చెప్పారు. అకౌంటింగ్ సైకిల్లో ఏముందండి, జర్నలైజేషన్, లెడ్జర్ పోస్టింగ్, బ్యాలెన్సింగ్ ఆఫ్ లెడ్జర్ అకౌంట్, ట్రయల్ బ్యాలెన్స్, ఈ 4 అంశాలతోటి ఒక బుక్ కీపర్ డ్యూటీ ఉండేది. అంటే ఇప్పుడు ఒక డాటా ఆపరేటరు, జూనియర్ అకౌంటెంటు అంటాం. తర్వాత ఏమయ్యేది, ఈ డేటాని అకౌంటెంట్ అనే వ్యక్తి హ్యాండ్ ఓవర్ చేసుకుని అడ్జస్టెడ్ ట్రయల్ బ్యాలెన్స్ ఒకటి తయారు చేసుకుని ట్రేడింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్ తయారు చేసేవాడు. అంటే అకౌంటెంటు చదువుకున్నది, బుక్ కీపర్గా మీరు చదువుకున్న చదువు ఒకటే క్లాస్లో ఒకటే బెంచ్లో మీరు చదివారు. అది మీద బాగా గుర్తుపెట్టుకోండి. కానీ ఆయనకి ఆ పొజిషన్ ఎందుకు వచ్చింది, మీరు ఇక్కడే ఎందుకు ఉండిపోయారని క్వశ్చన్ ఆ రోజున వేసుకున్నట్టయితే మీలో ఎప్పుడో మార్పు వచ్చేది, మీరు ఎక్కడో ఉండేవాళ్ళు. కానీ ఎప్పుడు కూడా ఆ మార్పు మీకు వచ్చినట్టుగా నాకు కనపడలేదు. అయితే ఏమైంది, అయితే ఇప్పుడు కంప్యూటరైజేషన్ వచ్చిన తర్వాత కంప్యూటర్ ఏం చెప్తుందంటే, నన్ను మీరు సెలెక్ట్ చేసుకున్నారు, మీ యొక్క అకౌంట్స్లో రిపోర్ట్స్ అన్నీ తయారు చేయడానికి నన్ను హైర్ చేసుకున్నారు, కాబట్టి నేను మీకు ఏది కావాలంటే అది చేసి పెడతాను. నాకు అకౌంట్స్ గురించి పూర్తిగా పరిపూర్ణమైన నాలెడ్జ్ లేదు. మీరు ఇంటర్మీడియట్లో సిఈసి తీసుకున్నారు, బీకామ్ చేశారు, ఎంబీఏ చేశారు, అంటే 7 years కామర్స్ తోటి కలిసి కాపురం చేసేంత దూరం వచ్చారు మీరు. కాబట్టి మీకు అన్నీ తెలుసు. కాబట్టి ఏంటంటే మీరు జర్నల్ ఎంట్రీ ఒక్కటి మాత్రమే చేయండి, ఏమీ చేయొద్దు. ఒక్క జర్నల్ ఎంట్రీ మీరు చేస్తే మిగతా రిపోర్ట్సు క్షణకాలంలో మీరు అడిగిన విధంగా, అడిగిన డిజైన్లు, అడిగిన లేఅవుట్లో ఎలా కావాలంటే అట్లు మీకు ప్రజెంట్ చేస్తాను, యాక్యురసీ ఉంటుంది, జెన్యూయిన్నెస్ ఉంటుందని చెప్పకనే చెప్పింది. అయితే మరి కంప్యూటర్కి ఆ నాలెడ్జ్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే, మనం తయారు చేసిన మన మేధస్తోటే తయారు చేసిన అకౌంటింగ్ ప్యాకేజ్ కదా అది. అంటే అది ఏమంటుందంటే, నాకు ఒక జర్నల్ ఎంట్రీ సరిపోతుందని అంటున్నాను కదా, కానీ జర్నల్ ఎంట్రీతో పాటు ఒక చిన్న పని చేసి పెట్టండి. ఆ పని ఏంటంటే, మీరు డెబిట్ ఎందుకు చేస్తారు, క్రెడిట్ ఎందుకు చేస్తారు. మీకు మోడర్న్ క్లాసిఫికేషన్ అనేది మీరు గుర్తుందో లేదో, అమెరికన్స్ క్లాసిఫికేషన్ అంటే హిస్టారికల్ క్లాసిఫికేషన్లో పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్ ఉండేది. తర్వాత అమెరికన్స్ కొంత సింప్లిఫై చేశారు. దాంట్లో రూల్ ఏంటంటే, డెబిట్ ఇంక్రీజెస్ ఇన్ అసెట్స్ అండ్ ఎక్స్పెన్సెస్, క్రెడిట్ డిక్రీజెస్. తర్వాత క్రెడిట్ ఇంక్రీజెస్ ఇన్ లయబిలిటీ, క్యాపిటల్ అండ్ ఇన్కమ్, అంటే డెబిట్ డిక్రీజెస్. ఈ సూత్రం ఎవరికీ గుర్తులేదు. ప్రస్తుతం అయితే కాలేజీలో చెప్పడం కూడా మానేశారు. ఓకే, అది వదిలిపెట్టండి. అయితే మరి మీరందరూ పాత వాళ్ళు కదా, 10 సంవత్సరాలు 15 సంవత్సరాలుగా జూనియర్ అకౌంటెంట్గా మగ్గిపోతున్నారు కదా, మరి మీకు తెలిసి ఉండాలి కదా ఇదంతా. అయితే అది ఏమంటుంది, నాకు జర్నల్ ఎంట్రీ చేసేటప్పుడు డెబిట్ ఏంటో క్రెడిట్ ఏంటో చెప్పండి, ఎందుకు డెబిట్ చేశారో నాకు చెప్పండి, నేను దేనికి చెందిన దాన్నో చెప్పండి,
అండర్ వాట్ గ్రూప్ అని చెప్పమంటుంది. అది రెవెన్యూకి సంబంధించిన గ్రూపా, క్యాపిటల్ సంబంధించిన గ్రూపా? ఈ 2 గ్రూపులు మీరు చదువుకున్నారండి. రెవెన్యూ గ్రూపు, క్యాపిటల్ గ్రూప్లో రెవెన్యూ రిసీట్స్, రెవెన్యూ ఎక్స్పెండిచరు ఇవన్నీ చదువుకున్నారు. ఇలా కొత్తగా ఏం చెప్పట్లా. కానీ దాన్ని గుర్తించమని చెప్తే కంప్లీట్ అది కనుక మీరు గుర్తెరిగితే కంప్లీట్ రిపోర్ట్స్ దానంతా అది ప్రిపేర్ చేసేస్తున్నాయి. మీ అవసరం దానికి లేనే లేదు. అటువంటిప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏముందండి? అలా చేయగలిగిన రోజున అసలు గీత ఉందా అండి? ఒక గీతే లేదు కదా. అంటే జూనియర్ అకౌంటెంట్ గీత చెరిగిపోయి చాలా సంవత్సరాలు అయింది, ఇంకా జూనియర్ అకౌంటెంట్ ఎందుకు అంత పడతారు మీరు? అసలు ఆ గీత లేదు కదా. అంటే మీరు అందరూ సీనియర్ అకౌంటెంట్సే కదా. సీనియర్ అకౌంటెంట్ అంటే యూ ఆర్ క్యాపబుల్ టు ప్రిపేర్ ది ఫైనాన్షియల్ రిపోర్ట్స్, దట్ ఈస్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్, బ్యాలెన్స్ షీట్, ట్రేడింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. And whatever the report read by the management, you can prepare it. You can get it prepared through system. మీరు తయారు చేయాల్సిన అవసరం ఇక్కడ లేదు. మరి అంత ఈజీగా సిస్టమ్ చెప్తూ ఉంటే కాస్త కాన్సన్ట్రేషన్ లేదు. అంటే కాలేజీలో ఎలా తయారైందంటే మీకు ఎలా చెప్పేసినా పర్వాలేదు, ఇది రాస్తే 5 మార్కులు, ఇది రాస్తే 10 మార్కులు అని వాళ్ళు సోది చెప్తున్నారు. ఒక్క లెక్చరర్ కూడా వెనక బ్యాకింగ్ నాలెడ్జ్ లేదు. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. తర్వాత అయిపోయింది, డిగ్రీ వచ్చింది, ర్యాంకులు కూడా వచ్చినాయి. తర్వాత ఇన్స్టిట్యూట్లోకి వెళ్ళి ప్రాక్టికాలిటీ నేర్చుకుందామంటే అక్కడ ఒక సీనియర్ స్టూడెంటే మీకు అక్కడ ఫ్యాకల్టీ అయ్యాడు. తర్వాత మీ వీక్ పాయింట్ బాగా గమనించిన వ్యక్తి అయ్యింది. ఫైనాన్షియల్ రిపోర్టు నేర్చుకోవాలనే తపనతో మా దగ్గరకు వచ్చాడని ఫైనాన్షియల్ రిపోర్ట్స్ నేర్పుతామని మీకు ఒక వేసి ఒక సిలబస్లో అసలు CA క్యాండిడేట్ కూడా అక్కర్లేనంత సిలబస్ వాళ్ళు ఫ్రేమ్ చేస్తున్నారు, మీ ముందు పడేస్తున్నారు. మీరు ఇంకా అమాయకత్వాన్ని పెంచుకుంటూ అంటే ఇన్ని నేర్చుకోవచ్చు, నా లైఫే మారిపోద్ది అనుకుంటున్నారు. నిజంగా మీ లైఫ్ మారట్లేదు, అక్కడే ఉంటుంది. మీకు అది ఎప్పుడు గ్రహిస్తారో ఎవరికి తెలియదు. కాబట్టి ఒక్కటే గుర్తుపెట్టుకోండి, కేవలం మీరు సీనియర్ అకౌంటెంట్ కావాలనే ఒకే ఒక ఆయుధం. మీరు కామర్స్ చదవనవసరం లేదు. మీరు ఏది ఇంజనీరింగ్ చదవండి, సైన్స్ చదవండి, ఏదైనా చదవండి. మీరు ఈజీగా మీరు ఈ బ్యాలెన్స్ షీట్ సీనియర్ అకౌంటెంట్ అయిపోవచ్చు. అది నా ఛాలెంజ్. తర్వాత ఆల్ ఓవర్ ఇండియాలో గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్ గురించి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఎటువంటి బిజినెస్లో అయినా మీరు సీనియర్ అకౌంటెంట్ కానీ ఛార్జ్ తీసుకోవచ్చని ధీమాగా చెప్పగలిగిన వ్యక్తిని నేను గర్వంగా చెప్తున్నా. ఇండియాలో ఎక్కడైనా మీరు పండి, బాంబే పండి, బెంగళూరు పండి, చెన్నై పండి, ఈవెన్ హైదరాబాద్లో ఉండండి, ఎక్కడా కూడా గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్ ఎవరో చెప్పరు. ఒక 30-40 లెడ్జర్లు చెప్పి ఇది డైరెక్ట్, ఇది ఇండైరెక్ట్, ఇది పర్చేస్ చేయాలని చెప్తారు. దానివల్ల మీకు ఏం అర్థం కాదు. తప్పుల తడికలతోటి మీరు తయారు చేస్తున్నారు. తప్పులు ఉన్నాయని చెప్పకుండా సీనియర్ అకౌంటెంట్ అడ్జస్ట్ చేసుకుంటున్నాడు. సీనియర్ అకౌంటెంట్ కూడా తెలియంది ఆడిటర్ అడ్జస్ట్ చేసుకుంటున్నాడు. మొత్తానికి ములిగేది లాస్ట్లో ములిగేది ఈయన బిజినెస్ పర్సన్ మాత్రమే ములుగుతాడు. బిజినెస్ పర్సన్కి ఇది అర్థం కావట్లేదు. ఆడిటర్లు అందరూ దేవుళ్ళు అంటారు. మేము దేవుళ్ళం కాదు, మేము పోస్ట్ మార్టం డాక్టర్లు. కోసావతలు పడేస్తున్నాం అంతే. అది ఎప్పుడు తెలుస్తుంది వీళ్ళకి? ఎప్పుడు తెలిసి పొజిషన్ లేదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. కళ్ళు తెరవండి. మీరు ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఒకటే రోజులో ఎగిరిపోద్ది, ఒకటే అటెంప్ట్లో ఎగిరిపోద్ది. దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేయండి అన్నారా. అట్లనే ఇంకా ఇప్పుడు ఇలా ట్రైనింగ్లో ఉన్నవాళ్ళు కూడా గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్ గురించి స్ట్రెస్ చేయండి, నేర్చుకునే ప్రయత్నం చేయండి. మీ లైఫ్లో ఖచ్చితంగా చేంజ్ వస్తుందని నేను చెప్పకనే చెప్తున్నాను. ఖచ్చితంగా అది పాటిస్తే మీరు బాగుపడతారని చాలామంది వేసిన ప్రశ్నలకి ఒకే ఒక్క జవాబు నేను చెప్పేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ డే.